వెల్కమ్ బ్యాక్ టు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. లాస్ట్ వీడియోలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యొక్క బేసిక్స్ చూసాము. ఈ వీడియోలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎగ్జామ్ వరకు ఎంత అవసరమో అంత ఖచ్చితంగా అయితే తెలుసుకుందాం. అయితే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే ఫ్రేజ్ని మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ కంపారిజన్ అంటే ఏంటి అంటే పోల్చడం, పోలిక. డిగ్రీ అంటే జనరల్గా మనం అనుకునేది స్టడీస్కి, అకాడమిక్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అని అంటుంటాం. బట్ ఇక్కడ మీనింగ్ అనేది డిఫరెంట్. డిగ్రీ అంటే ఒక పరిమాణము, ఒక లెవెల్. ఓకే, అయితే ఇక్కడ మనము కంపేర్ చేస్తున్నాము. ఈ కంపారిజన్ అనేది 3 డిగ్రీస్లో మనం చూస్తాము. అంతే, అంతకు మించి ఇక్కడ అర్థం కాకపోవటానికి, ఇంకా అర్థం చేసుకోవటానికి ఏమీ లేదు. కంపారిజన్ అనేది 3 డిగ్రీస్లో చేస్తాం. అదే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, సో 3 డిగ్రీస్ అనేసరికి ఫస్ట్ డిగ్రీ ఏంటి? పాజిటివ్ డిగ్రీ. సెకండ్ డిగ్రీ ఏంటి? కంపారిటివ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీ ఏంటి అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, అయితే ఈ పాజిటివ్ డిగ్రీ ఏం చేస్తుంది? ఓకే, ఈ పాజిటివ్ డిగ్రీ ఏం చేస్తుంది అంటే ఒక క్వాలిటీని వివరిస్తుంది. ఇలాగ ఉంది అని చెప్తుంది. ఓకే, ఇలాగ ఉంది. ఓకే, గుడ్ గర్ల్. ఓకే, మంచి అమ్మాయి లాగా ఉంది అని చెప్తుంది. ఓకే, ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీ, గుడ్. అలాగే కంపారిటివ్ డిగ్రీ ఏం చేస్తుంది అంటే ఇద్దరిని కానీ, అంటే 2 పర్సన్స్ని కానీ, 2 ప్లేసెస్ని కానీ, 2 థింగ్స్ని కానీ ఏం చేస్తుందంటే కంపేర్ చేస్తుంది, పోల్చుతుంది. ఓకే, అంటే ఎలాగా అంటే రమేష్ ఈజ్ బెటర్ దాన్ రాము. రమేష్ని, రాముని పోల్చుతుంది. కంపారిటివ్ డిగ్రీ. బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ ఏం చేస్తుంది అంటే ఎవరు అత్యుత్తమమైన వాళ్ళు, ఏ వస్తువు అత్యుత్తమమైనది, ఏ ప్లేస్ అత్యుత్తమమైనది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది సూపర్లేటివ్. సూపర్లేటివ్ అంటేనే అత్యుత్తమమైనది అని చెప్పడానికి యూస్ చేసేటటువంటి వర్డ్. ఓకే, ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందనుకుంటా. సో పాజిటివ్ డిగ్రీ ఏం చేస్తుంది అంటే ఇలాగ ఉంది, మంచి అమ్మాయి లాగా ఉంది, గుడ్ గర్ల్, మంచి అమ్మాయి. ఓకే, అక్కడ ఆ విధంగా చెప్తుంది. కంపారిటివ్ డిగ్రీ ఏం చేస్తుందంటే పేరులోనే ఉంది కాబట్టి కంపేర్, పోల్చుతుంది. మరి సూపర్లేటివ్ డిగ్రీ ఏం చేస్తుంది అంటే పోల్చడమే కాకుండా బెస్ట్ ఎవరో చెప్పేస్తుంది. ఉత్తమమైనది ఎవరు, ఉత్తమమైన వాళ్ళు ఎవరు, ఉత్తమమైన ప్లేస్ ఏది, ఈ విధంగా మనకు చెప్తుంది. ఈ రకంగా మనకి 3 డిగ్రీస్ అనేవి ఉంటాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. ఐడియా వచ్చిందనుకుంటా. అయితే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి తెలిసింది. ఓకే, ఈ డిగ్రీస్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి, ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఒక పాజిటివ్ డిగ్రీ ఉంది, దాని నుంచి కంపారిటివ్ ఎలా వస్తుంది, సూపర్లేటివ్ ఎలా వస్తుంది? ఇప్పుడు మనం ఈజీగా అనేస్తుంటాము, టాలరు, టాలెస్ట్ అంటాం. అసలు ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు అంటే టాల్ అనే వర్డ్ ఇచ్చి వాట్ ఈస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ టాల్ అని అంటాడు. 4 ఆప్షన్స్లో ఒక దగ్గర టాలెస్ట్ ఇస్తాడు, సెకండ్ ప్లేస్లో టాలర్ ఇస్తాడు, థర్డ్ ప్లేస్లో టాల్ ఇస్తాడు, మళ్ళీ 4th ప్లేస్లో ఇంకేమి ఇస్తాడు అంటే టాలెస్ట్ అని TALEST అని ఒక స్పెల్లింగ్ ఎర్రర్ ఇచ్చేసి ఇస్తాడు. ఈ విధంగా ఇస్తాడు. మీరు అందులోని రైట్ ఆన్సర్ని పికప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగానే కాదు, ఇంకా కొన్ని విధాలుగా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు అనేది కమింగ్ వీడియోస్లో చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటి మనం తెలుసుకోబోతున్నాము అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ డిగ్రీ అనేది కంపారిటివ్గా మార్చేటప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది, సూపర్లేటివ్గా మారేటప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఓకే అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే వెరీ షార్ట్ వర్డ్స్. ఇప్పుడు 1 సిలబుల్ ఉన్న వర్డ్, సిలబుల్ అంటే తెలుగులో అక్షరం అని అర్థం. ఓకే, ఈ అక్షరం అంటే ఈ సిలబుల్ ఎలా ఉంటుంది అంటే ఒక అచ్చు ఉంటుంది, దాని పక్కన ఒక హల్లు ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక్కడ చూడండి, టాల్, ఇక్కడ హల్లు అనేది ఉంది. టాల్లో ఆ అనేది అచ్చు అయితే లా అనేది
హల్లు. ఓకే, వొవెల్ ప్లస్ కాన్సనెంట్ అయితే ఉంది. దాన్ని మనం ఏమంటాం? వన్ సిలబుల్ అంటాం. ఓకే, ఇక్కడ వన్ సిలబిక్ వర్డ్ టాల్. దీన్ని కంపారిటివ్ చేయాలి అంటే ఈఆర్ యాడ్ చేయాలి, టాలర్ అవుతుంది. సూపర్లేటివ్ చేయాలంటే టాలెస్ట్ అవుతుంది. ఓకే, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ షార్ట్ వర్డ్స్ 2 సిలబల్స్ ఉన్నాయనుకోండి. హెవీ. హెవీ అనేది ఏంటి ఇక్కడ? 2 సిలబల్స్. ఓకే, హెవీ. హెవీ అనేది 2 సిలబల్స్ అంటే 2 అక్షరాలు. ఓకే, ఒక 2 అక్షరాలు ఉన్నటువంటి ఒక వర్డ్ ఉంటే 2 సిలబల్స్తో ఉన్న ఒక వర్డ్ ఉండి దాని చివరన వై కానీ, ఓడబ్ల్యూ కానీ, ఈఆర్ కానీ, ఎల్ఈ కానీ ఉంటే దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఈఆర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో యాడ్ అవుతుంది, ఈఎస్టీ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, హెవీ. హెవీ అనే 2 సిలబుల్ వర్డ్లో వై అనేది లాస్ట్లో ఉంది కాబట్టి వై తీసేసి మనం ఇక్కడ ఏం చేస్తాము? ఈఆర్ అనేది యాడ్ చేసాము. ఈఎస్టీ అనేది ఇక్కడ మనం యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఆ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కొన్ని షార్ట్ వర్డ్స్ ఏవైతే 2 సిలబల్స్తో ఉండి లాస్ట్లో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఎండింగ్ ఇన్ వై, ఓడబ్ల్యూ, ఈఆర్, ఎల్ఈ అన్నాడు. ఇక్కడ థర్డ్ దాంట్లో నెక్స్ట్ దాంట్లోని నాట్ ఎండింగ్ ఇన్ వై, ఓడబ్ల్యూ, ఈఆర్, ఎల్ఈ అంటే ఈ చివరన మనకి వైతో కానీ, ఓడబ్ల్యూతో కానీ, ఈఆర్తో కానీ, ఎల్ఈతో కానీ ఎండ్ అవ్వకుండా ఉన్నదానికి మనం ఏ విధంగా చేస్తాము అంటే పాజిటివ్ డిగ్రీ ఒకవేళ టైర్డ్ అని ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం మోర్ టైర్డ్ అని కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ టైర్డ్ అంటాం. అలాగే ఆఫుల్, మోర్ ఆఫుల్, మోస్ట్ ఆఫుల్, ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా, షార్ట్ వర్డ్స్లోనే అంటే చిన్న పదాల్లో 2 సిలబల్స్ ఉండి దాని చివర వై కానీ, ఓడబ్ల్యూ కానీ, ఈఆర్ కానీ, ఎల్ఈ కానీ ఉంటే కంపారిటివ్ డిగ్రీ వచ్చేటప్పటికి ఈఆర్, ఈఎస్టీ వస్తుంది. థర్డ్ దాంట్లో చూడండి, షార్ట్ వర్డ్స్ ఉంటాయి, దాని చివర వై కానీ, ఓడబ్ల్యూ కానీ, ఈఆర్ కానీ, ఎల్ఈ కానీ ఉండదు. అలాంటప్పుడు ఏం యాడ్ చేస్తాము అంటే కంపారిటివ్ డిగ్రీకి వచ్చేసరికి మోర్ అని, సూపర్లేటివ్ వచ్చేసరికి మోస్ట్ అని. ఓకే, ఎస్. ఇప్పుడు లాంగ్ వర్డ్స్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉండేవి, అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉండే వాటికి మనము కంపారిటివ్ డిగ్రీకి వచ్చేసరికి మోరు, సూపర్లేటివ్కి వచ్చేసరికి మోస్ట్. ఈ విధంగా మనకి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఇంకా మనకి చూడండి ఇక్కడ స్పెల్లింగ్ రూల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎండింగ్ ఇన్ కాన్సోనెంట్ ఆఫ్టర్ షార్ట్ వవెల్. ఇక్కడ చూడండి, ఎండింగ్ ఇన్ కాన్సనెంట్ ఆఫ్టర్ షార్ట్ వవెల్ అంటే బిగ్ అనేది గా సౌండ్ అనేది హల్లు, కాన్సనెంట్ సౌండ్. దాని ముందు ఈ బిగ్లో ఈ ఉంది కదా, ఈ అనేది షార్ట్ వవెల్ అనమాట. ఈ అనేది ఇంగ్లీష్లో షార్ట్ వవెల్, లాంగ్ వవెల్ ఉంటాయి. ఓకే, సో తెలుగులాగానే. ఓకే, కాబట్టి అప్పుడు ఏం చేస్తాము అంటే దాన్నే మళ్ళీ మనం రిపీట్ చేస్తాం, బిగ్గర్, బిగ్గెస్ట్. ఓకే, సో లాస్ట్లో ఉన్న కాన్సోనెంట్ని మనం రిపీట్ చేసి జిఈఆర్, జిఈఎస్టీ వస్తుందన్నమాట. నెక్స్ట్ అలాగే ఎండింగ్ ఇన్ ఈ, చివరిన ఈ వస్తే మనం ఏం చేస్తామంటే ఆర్ ఒక్కటే పెట్టుకుంటాము కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్కి వచ్చేసరికి ఎస్టీ పెట్టుకుంటాము. అలాగే కాన్సోనెంట్ ప్లస్ వైతో ఎండ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సోనెంట్ పా సౌండ్, హ్యాపీలో కాన్సోనెంట్ ఉంది, కాన్సోనెంట్ అంటే హల్లు తర్వాత వై వచ్చిందంటే దాన్ని మనం వై తీసేసి ఐఈఆర్ పెడతాం కంపారిటివ్లో, సూపర్లేటివ్లో ఐఈఎస్టీ పెడతాము. ఓకే, అలాగే ఎండింగ్ ఇన్ వొవెల్ ప్లస్ వై, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేలో ఈ అనేది ఏంటి? వొవెల్ ఉంది, దాని పక్కనే వై అనేది ఉంది. ఈ రకంగా వచ్చినట్టయితే మనం ఏం చేస్తామంటే కంపారిటివ్లో ఈఆర్ పెడతాము, సూపర్లేటివ్కి వచ్చేసరికి ఈఎస్టీ పెడతాము. ఓకే, ఎక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కొన్నింటికి మనం ఈఆర్ పెట్టాము కంపారిటివ్లో, కొన్నింటికేమో ఈఎస్టీ పెట్టాము, కొన్నింటి దగ్గర వై తీసేసి ఐఈఆర్ పెట్టాము, కొన్నింటికేమో సూపర్లేటివ్లో ఐఈఎస్టీ అని పెట్టాము. ఈ రకంగా జరిగింది ఇంతవరకు. మరి ఎగ్జామ్షన్స్ కొన్ని ఉంటాయి, అన్నింటికి ఐఈఆర్, ఐఈఎస్టీ పెడితే కాదు, కొన్నింటికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే గుడ్, బెటర్, బెస్ట్. ఇక్కడ గుడ్
నుంచి బెటర్గా మారింది కంపారిటివ్కి వచ్చేసరికి. అంటే కంప్లీట్ వర్డ్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోయింది. సూపర్లేటివ్కి వచ్చేసరికి బెస్ట్ వచ్చింది. ఇవన్నీ ఎక్సెప్షన్స్ అనమాట. ఎక్సెప్షన్స్. ఓకే. ఈ ఎక్సెప్షన్స్ అంటే ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేవన్నమాట. అవేంటో మనం చూసుకుంటే సరిపోతుంది. ఇది దీనికి ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. బ్యాడ్, వర్స్, వరస్ట్, మచ్, మెనీ వచ్చేటప్పుడు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి మచ్, మెనీ అనేది పాజిటివ్ డిగ్రీ అయితే, మోర్ అనేది కంపారిటివ్, మోస్ట్ అనేది సూపర్లేటివ్. ఓకే. లిటిల్, లెస్, లీస్ట్ ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తున్నాను. మీరు కావలిస్తే కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మీరు చేస్తే దీని మీద ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది. ఇక్కడికి ఇది బ్రేక్ చేసి నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ పార్ట్ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.